ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 4. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. జయించు జీవితం యొక్క రహస్యం ఇదే. మన జీవితంలోనికి ఏ అపవిత్రతను రానియకూడదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రభావమునందు సామాన్య విశ్వాసముంచుట ద్వారానే విజయము పొందగలము. ఒకవేళ సాతాను మనలను దినమునకు 1000 పర్యాయముల అపవిత్రపరచుటకు పూనికొనినను, ప్రభు రక్తములో అన్ని మారులు కడగబడి అపవిత్రత నుండి రక్షింపబడుదుము. విశ్వాసముతో మనం ఇట్లు చెప్పవలెను: నేను అపవిత్రముగా ఉండగోరను, నేను శుద్ధీకరింపబడవలనని కోరుచున్నాను. ప్రభువా, నీ రక్తముతో నన్ను శుద్ధీకరించి నన్ను కప్పుము. ఈ రీతిగా ఏ శోధననైనను జయించగలము. తన జీవితంలో ఏమి జరగనయున్నదో దానియేలునకు తెలియదు. అయినను తన జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడనే విషయమును మాత్రము ఎరిగి ఉండెను. నీ పట్ల కూడా దేవుడు గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నాడని గుర్తించుము. దాని కొరకై నిన్ను సిద్ధపరచుచున్నాడు. కనుక అపవిత్రుడు కాకూడదని నీ హృదయంలో తీర్మానించుకొనుము. దానియేలు శాఖ ధాన్యాదులను మాత్రమే పుచ్చుకొన నిశ్చయించెను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. అతడును అతని స్నేహితులను శాఖ ధాన్యాదులను మించి ఏమీయూ కోరరైరి. పాలు గాని మరి ఏ పానీయమునైనను, కనీసము పుష్టినిచ్చు ఆహారమునైనను వారు ఆశించలేదు. నీళ్లు, శాఖ ధాన్యాదులతోనే వారు తృప్తిపడిరి. ఈ ఆహారముతోనే వారు ఇతరుల కంటే ఆరోగ్యముగాను, బలముగాను, ప్రకాశముగాను ఉందరని విశ్వాసము ద్వారా ఎరిగిరి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.